మనం చూసే టాపిక్ వచ్చి రేంజ్ అనమాట. సో రేంజ్ అంటే ఏంటంటే రేంజ్ అనేది ఒక ఫంక్షన్. సో ఇది చూడండి రేంజ్ పెరాంథసిస్ పెట్టాం కాబట్టి ఇది ఒక రేంజ్ ఫంక్షన్ అనమాట. సో రేంజ్ అంటే ఏంటంటే ఎలా వాడతామంటే నంబర్స్ యొక్క రేంజ్ అనమాట. లైక్ ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూ దాన్నే రేంజ్ ఫంక్షన్ అని అంటారు. సో ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ రేంజ్ ఆఫ్ 5 అన్నాను అనుకోండి. సో అది ఎలా ప్రింట్ చేస్తుందంటే మనకి దాంట్లో ఏమేమి వాల్యూస్ ఉంటాయంటే లైక్ 0, 1, 2, 3, 4 అక్కడ 5 ఏదైతే ఉందో అది ఇంక్లూడ్ అవ్వదు అనమాట. సో దాన్నే మనం ప్రింట్ చేసి చూద్దాము. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి number equals to range of 5 print number. సో చూసారు కదా 0 నుంచి 5 వరకు అనమాట. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి సేమ్ అనేది ప్రింట్ అవ్వదు. లైక్ ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్ ప్రింట్ అవ్వకుండా రిమైనింగ్ 1ని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 0 నుంచి 5 వరకు 5ని వదిలేసి. సో ఇది రేంజ్ అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.